హలో, నేను మీ సిఎస్ రావు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ప్రస్తుతం జవహర్ రెడ్డి ఉన్నారు. ఆయన మీద అనేకమైనటువంటి ఆరోపణలు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు అనేటువంటి ప్రధానమైనటువంటి విమర్శను ఎదుర్కొంటూ ఉన్నారు. ఆయన స్థానంలో మరొకరు నియమించేటువంటి అవకాశం ఉంది అని చెప్పి ఇప్పుడు ఢిల్లీ వర్గాల్లో చర్చ జరుగుతుంది. అంతేకాదు ఎన్నికల కమిషన్ కూడా విపక్షాలు కంప్లైంట్ కూడా చేసే ఆయన మీద. అసలు ఆయన ప్రొఫైల్ చూస్తే కనుక ఆయన ఏ విధంగా చీఫ్ సెక్రటరీ అయ్యారు, ప్రస్తుతం ఏం చేశారు, ఆయన ఎన్నికల కమిషన్కి కూడా వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా అనేది విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ ఆయన ప్రొఫైల్ ఏంటి, ఆయన అది చూద్దాం. 1990 బ్యాచ్కి సంబంధించినటువంటి ఐఏఎస్ ఆఫీసర్ జవహర్ రెడ్డి. జవహర్ రెడ్డి స్వస్థలం కడప జిల్లా. ఆయన స్వస్థలం జగన్మోహన్ రెడ్డి స్వస్థలం కూడా ఒకటే. జగన్ సర్కార్లో ఆరోగ్య శాఖ కార్యదర్శిగా పదవి ఉన్నారు జగన్ సర్కార్లో. తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానం ఈవోగా పనిచేసినటువంటి అనుభవం కూడా ఉంది. సో ఈయన రాజశేఖర రెడ్డి దాంట్లో, జగన్ సర్కార్ అంటే రాజశేఖర రెడ్డి దాంట్లో ఆరోగ్య శాఖ కార్యదర్శిగా చేశారు. తర్వాత 2022 డిసెంబర్ 1న ఏపీ చీఫ్ సెక్రటరీగా నియామకం అయ్యారు. తొలి రోజుల్లో ఆరోగ్య శాఖలో కార్యదర్శిగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి సర్కార్లో. 2022 డిసెంబర్ 1న ఏపీ చీఫ్ సెక్రటరీగా ఆయన నియామకం అయ్యారు. ఆ నియామకంలోనే అనేకమైనటువంటి ఆరోపణలు వచ్చాయి ఆయన మీద. అంతకుముందు ముఖ్యమంత్రి స్పెషల్ చీఫ్ సెక్రటరీ పోస్ట్లో ఉండేవాళ్ళు, దాని నుంచి చీఫ్ సెక్రటరీ అయ్యారు ఆయన. 4 సీనియర్లని పక్కన పెట్టేసి జవహర్ రెడ్డిని సిఎస్గా ఎంపిక చేశాడు జగన్మోహన్ రెడ్డి. వాస్తవంగా ఆ ప్యానెల్లో ఈయన కన్నా కూడా 4 ఉన్నప్పటికీ కూడా చీఫ్ సెక్రటరీగా ఆయన నియమించాడు జగన్మోహన్ రెడ్డి. 1988 బ్యాచ్ ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మి పేరు కూడా అప్పట్లో చీఫ్ సెక్రటరీ పోస్టుకు పరిశీలన చేశారు జగన్మోహన్ రెడ్డి. ఆయన జైల్ మీట్ ఆవిడ ఓబులాపురం మైనింగ్ దాంట్లో, అందుకే పరిశీలించారు. ఇక సీనియారిటీలో ముందున్నటువంటి డాక్టర్ గిరిధర్ అరమణి, నీరబ్ కుమార్ ప్రసాద్, డాక్టర్ పూలం మాలకొండయ్య, కరికల వల్వన్. అంటే జవహర్ రెడ్డి కన్నా కూడా సీనియారిటీలో ఈ 4 కూడా ముందున్నారు. కానీ వీళ్ళ 4 కాదని మాది కడప మీది కడప అని చెప్పి జవహర్ రెడ్డికి ప్రభుత్వ చీఫ్ సెక్రటరీగా పదవిని ఇచ్చారు అనేది అప్పట్లో ప్రధానంగా సచివాలయంలో వినిపించినటువంటి ఆరోపణలు. ఇక ఈయన 2024 జూన్లో రిటైర్ కాబోతున్నారు. అంటే ఇప్పుడు జవహర్ రెడ్డి ఏ విధంగా వ్యవహరిస్తారు అనే దానికి ఇదొక నిదర్శనం చాలు. 2024 అంటే ఎలక్షన్లో కరెక్ట్గా ఎలక్షన్ రిజల్ట్ వచ్చేటువంటి నెలలోనే ఈయన రిటైర్ అవబోతున్నారు అని అంటే రిటైర్కి ముందు జగన్మోహన్ రెడ్డికి ఏ విధంగా సహాయపడతారు అనేది వేరే చెప్పవసరం లేదు. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చాక వైసీపీకి అనుకూలంగా జవహర్ రెడ్డి వ్యవహరిస్తున్నారు అనేటువంటి ఒక అభిప్రాయం, అలాంటి అభియోగం ఆయన మీద బలంగా వినిపిస్తుంది. అధికార పార్టీ అనుకూల ఐఏఎస్లు ఐపీఎస్లపై ఈసీ వేటు వేసింది. ఈ మధ్యకాలంలో 6 ఐపీఎస్లు అలాగే 3 ఐఏఎస్ల మీద వేటు వేసిన సంగతి మనందరికీ తెలిసిందే. వాళ్ళ ప్లేస్లో 48 గంటల్లో రీప్లేస్ చేసి వేరే వాళ్ళని అపాయింట్ చేయండి అని చెప్పి కూడా ఆర్డర్ చేసింది. ఆ రీప్లేస్ చేయాల్సినటువంటి బాధ్యత కూడా జవహర్ రెడ్డి మీద ఉంది, ఎందుకంటే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కాబట్టి. కరెక్ట్గా ఇక్కడే ఈయన ట్విస్ట్ ఇచ్చాడు. బదిలీనటువంటి వారి స్థానంలో నియామకాలకు అధికారుల ప్యానల్ని జవహర్ రెడ్డి పంపించారు ఎలక్షన్ కమిషన్కి. ఆ లిస్టులో జగన్ వీర విధేయుల ఎవరైతే ఉన్నారో ఐఏఎస్లు ఐపీఎస్లు కొంతమంది, వాళ్ళ లిస్టు ఈసీకి పంపించారనేది ఇప్పుడు తాజాగా జవహర్ రెడ్డి మీద వస్తున్నటువంటి ఆరోపణ. వాళ్ళు ఎవరెవరు అనేది ఆల్రెడీ పేపర్లో రావడం జరిగింది. సో సగానికి పైగా ఈ పంపించినటువంటి ప్యానెల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డికి విధేయులే అనేటువంటి ఆర్టికల్ కూడా మనం చూస్తూ ఉన్నాము. అలాంటి వారిని ఏరి కోరి సిఎస్ జవహర్ రెడ్డి ప్రతిపాదించారు, ఎలక్షన్ కమిషన్ పంపించారని. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి స్వామి భక్తిని ప్రదర్శించడంలో కొంతమంది ఉన్నారు అని చెప్పి ఈ ఆర్టికల్ సారాంశం. వీళ్ళలో ప్రధానంగా ప్రకాశం జిల్లాకు సంబంధించి ఇప్పుడు నియామకం అయ్యారు కొత్తగా, ఆయన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అలాగే నెల్లూరు జిల్లాకు సంబంధించి ప్రకాశం జిల్లాకు సంబంధించినటువంటి గరుడ్ సునీల్ ప్రస్తుతం ప్రకాశం జిల్లా ఎస్పీగా ఆయన నియామకం అయ్యారు. ఆయన గతంలో అధికార పార్టీలో అంటకాగుతూ ఏకపక్షంగా వ్యవహరించారనేటువంటి ఉంది. అలాంటి వాళ్ళని కలెక్టర్లు ఎస్పీలుగా ఇప్పుడు గుంటూరు
రేంజ్ ఐజీ స్థానంలో ఎన్నికల సంఘం వేరే అధికారులు నియమించింది. గురువారం రాత్రి 8 గంటల్లోగా వీరు బాధ్యతలు చేపట్టాలని ఆదేశించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డికి లేఖ రాసింది. తాజాగా ఎన్నికల సంఘం నియమించిన అధికారుల వివరాలు ఇవి తాజాగా ఎన్నికలలో వివరించింది. అయితే ప్రకాశం అలాగే నెల్లూరు జిల్లాకు నియమించినటువంటి ఎస్పీలు గతంలో కమిషనర్గా పనిచేశారు. ఆ సందర్భంగా పవన్ కళ్యాణ్ని అప్పట్లో అడ్డుకున్నారు. హోటల్ నుంచి బయట రానివ్వనటువంటి ఎస్పీ నెల్లూరు జిల్లాకు సంబంధించినట్టు. అలాగే ప్రకాశం జిల్లాకు సంబంధించిన ఎస్పీ అప్పట్లో చంద్రబాబు నాయుడు ఉండగా విజయవాడలోనే పార్టీ కేంద్ర కార్యాలయంలో అప్పట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు దాడులు చేశారు, ధ్వంసం చేశారు. కానీ అప్పుడు రివర్స్లో తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీదనే కేసు పెట్టినటువంటి ఎస్పీ ఇప్పుడు ప్రకాశం జిల్లాకి వేశారు. సో వీళ్ళలో సగం మంది జగన్మోహన్ రెడ్డి పట్ల స్వామిభక్తిని ప్రదర్శించే వాళ్లే అనేది ఇప్పుడు వస్తున్నటువంటి ఆరోపణలు. అలాంటి వాళ్ళను నియమించింది జవహర్ రెడ్డి. జవహర్ రెడ్డి జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా వ్యవహరిస్తారనేది జగద్విదితం. జూన్లో ఆయన రిటైర్ కాబోతున్నారు కాబట్టి ఈలోపు ఎలక్షన్స్ ఆల్రెడీ ఎన్నికల కోడ్ వచ్చింది. 13వ తారీఖున మే పోలింగ్ ఉంది. జూన్ 4న రిజల్ట్ కూడా రాబోతుంది. బహుశా ఎన్నికల ముందు అన్ని రకాలుగా సహాయ సహకారాలు జవహర్ రెడ్డి అందిస్తారనటంలో ఎలాంటి సందేహం లేదు అనేది సర్వత్రా వినిపిస్తుంది. సిఎస్ జవహర్ రెడ్డి పైన ఈసీ అందుకే వేటు వేసే అవకాశం ఉంది. ఇప్పటికే జవహర్ రెడ్డి మీద అనేకమైనటువంటి కంప్లైంట్స్ కూడా వెళ్ళాయి. ప్రత్యేకించి తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూడా కంప్లైంట్ చేసింది ఎన్నికల కమిషన్కి. సో ఎన్నికల కమిషన్ ఈయన మీద రేపో మాపో వేటు వేసేటువంటి అవకాశం ఉంది అని చెప్పి ఇప్పుడు సర్వత్రా చర్చ జరుగుతుంది. దానికి ప్రధానమైనటువంటి కారణాలు ఈ కొత్త ప్యానల్ ఎంపిక విషయంలో స్వామి భక్తిని ప్రదర్శించేటువంటి వాళ్ళని ఎంపిక చేయటం, అలాగే సామాజిక పింఛన్ల విషయంలో వయోవృద్ధులు 31 మంది చనిపోయారు. ఈ 31 మంది చనిపోవడానికి ప్రధాన కారణం ప్రభుత్వం సకాలంలో పింఛన్లు పంచకపోవడం, అలాగే డబ్బులు లేకపోయినప్పటికీ కూడా ఉన్నట్టు క్రియేట్ చేసి గ్రామ వార్డు సచివాలయాలకి వృద్ధుల్ని ఏకోజావు నుంచి నిల్చోబెట్టి వాళ్ళని ప్రాణం కోల్పోయేలా చేశారు అనేది కూడా విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఇదంతా కూడా రాజకీయంగా జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా మలిచేందుకు చేస్తున్నటువంటి ప్రయత్నంగా, దానికి జవహర్ రెడ్డి బాధ్యతగా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ చెప్తోంది. జవహర్ రెడ్డి బాధ్యత వహించాలని, ఎందుకంటే చీఫ్ సెక్రటరీగా ఉన్నారు ఆయన సామాజిక పెన్షన్లను సక్రమంగా పంచాల్సినటువంటి రెస్పాన్సిబిలిటీని తీసుకోవాలి. సామాజిక పెన్షన్లు వృద్ధులకు పంచేటప్పుడు వృద్ధులు ఎంతసేపు ఆ ఎండలో నుంచోగలరు, వాళ్ళకి ఎలాంటి ప్రత్యామ్నాయ మార్గాలు ఏర్పాటు చేయాలనేది ఆలోచించాలి జవహర్ రెడ్డి. కానీ ఆయన ప్రత్యామ్నాయ మార్గాలను చూడలేదు. అందుకే 31 మంది చనిపోయారు అనేది తెలుగుదేశం పార్టీ చేస్తున్నటువంటి ఆరోపణ. వాస్తవంగా గ్రామ వార్డు సచివాలయాలు ఉండేటువంటి సిబ్బందితో ఇంటికి పంపించి పెన్షన్లను అందజేసేటువంటి యంత్రాంగం ఉంది. అలాగే పంచాయతీ కార్యదర్శులు కూడా ఉన్నారు. కానీ చీఫ్ సెక్రటరీ ఆలోచన చేశారా? చేసి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉండేలాగా గ్రామ వార్డు సచివాలయాల్లో వృద్ధుల్ని క్యూలో నిలబెట్టాలని కానీ ఉద్దేశంతో నిలబెట్టారా? అందుకే 31 మంది చనిపోయారు. ఈ 31 మంది చనిపోవడానికి కారణం చీఫ్ సెక్రటరీ అలాగే ముఖ్యమంత్రి కారణం అనేది ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తుంది. ఆ మేరకు ఎన్నికల కమిషన్ కూడా కంప్లైంట్ చేసినటువంటి క్రమంలో ఇప్పుడు చీఫ్ సెక్రటరీని మార్చేటువంటి అవకాశం ఉంది అని చెప్పి విశ్వసనీయంగా తెలుస్తుంది. సో మారుస్తారా? మారిస్తే